Welcome to ABN and PRR online classes. In our last class, I am discuss about procedure for linear programming problem. ఏదైనా ఒక థియరిటికల్ సిచ్యువేషన్ మనకి ఇచ్చినట్లయితే దాన్ని మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అమ్మా. నౌ టుడే ఐ am discuss about linear programming problem. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన థియరిటికల్ సిచ్యువేషన్ని మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి మనం కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లమ్ని బాగా స్టడీ చేసి దాంట్లో డెసిషన్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చినప్పటికీ సబ్జెక్ట్ టు ది కన్స్ట్రైంట్స్ని ఇన్ఈక్వేషన్స్లో కానీ ఈక్వేషన్స్లో కానీ తీసుకుంటాం. అలాగే నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ మనం తీసుకున్న వేరియబుల్స్ అనేవి అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ ఉన్నవి మాత్రమే తీసుకుంటాం, నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉండవు. ఈ విధంగా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి కన్వర్ట్ చేస్తామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లమ్ కనుక తీసుకున్నట్లయితే ఏ కంపెనీ హ్యాస్ 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ వీవింగ్, ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ with capacity to produce 3 different types of clothes, namely shooting, shirting and woolens, yielding a profit of ₹2, ₹4 and ₹3 per meter respectively. 1 meter shooting requires 3 minutes in weaving, 2 minutes in processing and 1 minute in packing. In the similar way, 1 meter of shirting requires 4 minutes weaving, 1 minute processing and 3 minutes in packing. And for woolens, 3 minutes in each department. In a week, total runtime is 60, 40, 80 hours for weaving, processing and packing departments respectively. Formulate the linear programming problem to find the product mix to maximize the profit. ఇది ప్రాబ్లం అమ్మా. ఈ ప్రాబ్లంను మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకు చూడండి అమ్మా, ఒక కంపెనీలో 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్తుంది. అలాగే 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ ఏంటవి? వీవింగ్, ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్స్. ఈ 3 డిపార్ట్మెంట్స్ వాటి యొక్క కెపాసిటీతో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ఏంటమ్మా? షూటింగ్, షర్టింగ్ అండ్ వూలెన్స్. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ మీకు మీద వచ్చే ప్రాఫిట్ మనకి ఈల్డింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹2, ₹4 అండ్ ₹3 ఫర్ మీటర్ రెస్పెక్టివ్లీ. అంటే 1 మీటర్ ఆఫ్ షూటింగ్ మీద వచ్చే ప్రాఫిట్ మనకి ₹2 ఉండాలి. అలాగే 1 మీటర్ ఆఫ్ షర్టింగ్ మీద వచ్చే ప్రాఫిట్ ₹4 ఉండాలి. అలాగే 1 మీటర్ ఆఫ్ క్లోత్స్ వూలెన్స్ మీద వచ్చే ప్రాఫిట్ ₹3 ఉండాలని చెప్పుకుంటున్నామమ్మా. అలాగే 1 మీటర్ షూటింగ్ రిక్వైర్స్, 1 మీటరు షూటింగ్ మనకి ప్రొడ్యూస్ కావాలంటే 3 మినిట్స్ వీవింగ్ అలాగే అండ్ 2 మినిట్స్ ప్రాసెసింగ్ అండ్ 1 మినిట్ ఇన్ ప్యాకింగ్. 1 మీటర్ షూటింగ్ మనకి ప్రొడ్యూస్ కావాలంటే 3 మినిట్స్ వీవింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. అలాగే 2 మినిట్స్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. అలాగే 1 మినిట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందమ్మా. అలాగే 1 మీటర్ ఆఫ్ షర్టింగ్ రిక్వైర్స్, 1 మీటర్ షర్టింగ్ మనకి ప్రొడ్యూస్ కావాలంటే 4 మినిట్స్ వీవింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, 1 మినిట్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అండ్ 3 మినిట్స్ ఇన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందమ్మా. అండ్ ఫర్ వూలెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ప్రతి డిపార్ట్మెంటు 3 మినిట్స్ తీసుకుంటుందని చెప్పుకున్నాం. అంటే వీవింగ్ డిపార్ట్మెంట్ 3 మినిట్స్, అలాగే ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ 3 మినిట్స్, అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ 3 మినిట్స్ తీసుకుంటుందని చెప్పుకున్నాం. అలాగే టోటల్ రన్ టైమ్ ఇచ్చేటమ్మా. ఇన్ ఏ వీక్ టోటల్ రన్ టైమ్ ఈజ్ 60 అవర్స్ వీవింగ్ డిపార్ట్మెంట్, అలాగే 40 అవర్స్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్, అలాగే 80 అవర్స్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ రెస్పెక్టివ్లీ. మనం రెస్పెక్టివ్లీ అలాగే ఫార్ములేట్ ద ఎల్పిపి టు ఫైండ్ ద ప్రొడక్ట్ మిక్స్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్. ఈ 3 ప్రొడక్ట్స్ని మిక్స్ చేసి మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి ఎలా రాసుకోవాలన్న దాని గురించి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లమ్ని మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి కన్వర్ట్ చేద్దాం అని చెప్పుకున్నాం. కాబట్టి మ్యాథమెటికల్ ఫార్ములేషన్లోకి వెళ్ళేటప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని బాగా స్టడీ చేసి
ఒక టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఈజీగా అర్థం అవడం కోసం ఒక టేబులర్ ఫామ్లోకి రాసుకుంటున్నాం అమ్మ. ఈ టేబులర్ ఫామ్లో కన్వర్ట్ చేసే ముందు మనం ఏం చేసుకుంటున్నాం, మనకి డేటాలో 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ తీసుకున్నాం. అలాగే ఈ 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ ఏంటమ్మా, వీవింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్. ఈ 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకున్నాం. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ఏంటి, షూటింగ్, షర్టింగ్, ఉల్లెన్స్. అలాగే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ మీద వచ్చే మనకి ప్రాఫిట్ కూడా మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చారు. ప్రాఫిట్ ఎంత రావాలంటున్నారు, మనకి షూటింగ్ వచ్చి 1 మీటర్ ఆఫ్ షూటింగ్ 2 రూపీస్ రావాలి, 1 మీటర్ ఆఫ్ షర్టింగ్ 4 రూపీస్ ప్రాఫిట్ ఉండాలి, 1 మీటర్ ఆఫ్ ఉల్లెన్స్ మీద ప్రాఫిట్ 3 రూపీస్ ఉండాలని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అలాగే 1 మీటర్ షూటింగ్ రిక్వైర్స్ వచ్చినప్పటికీ 3 మినిట్స్ వీవింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అనుకున్నాం. అలాగే 2 మినిట్స్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అనుకున్నాం, 1 మినిట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంది అనుకున్నాం. అలాగే 1 మీటర్ ఆఫ్ షర్టింగ్ రిక్వైర్స్, 1 మీటర్ షర్టింగ్ ప్రొడ్యూస్ కావాలంటే 4 మినిట్స్ వీవింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అనుకున్నాం. అలాగే 1 మినిట్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంది అనుకున్నాం, 3 మినిట్స్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంది అనుకున్నాం. అలాగే ఉలెన్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ప్రతి డిపార్ట్మెంటు 3 మినిట్స్ తీసుకుంటుందని చెప్పుకున్నాం. అంటే వీవింగ్ డిపార్ట్మెంట్ 3 మినిట్స్, ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ 3 మినిట్స్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్ 3 మినిట్స్. ఈ టోటల్గా మనకి వీక్లీ రన్ టైం ఇచ్చేయడమ్మా. వీక్లీ రన్ టైం వచ్చినప్పటికీ వీవింగ్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు టోటల్ రన్ టైం 60 అవర్స్ వర్క్ చేస్తుందని చెప్పుకున్నాం. అంటే మనం మినిట్స్లో తీసుకున్నాం కాబట్టి ఈ అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 60తో మల్టిప్లై చేయాలమ్మా. మనకి 60 × 60 3600 మినిట్స్. అలాగే ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికి ఫర్ అ వీక్ మనకి 2400 మినిట్స్ వర్క్ చేస్తుంది. అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ వచ్చినప్పటికి ఫర్ అ వీక్ 4800 మినిట్స్ వర్క్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ విధంగా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని సింప్లిఫై ఈజీగా అర్థం అవడం కోసం ఒక టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకున్నాం. ఇలా టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన తర్వాత ఇచ్చిన ఈ ప్రాబ్లంలో డెసిషన్ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డెసిషన్ వేరియబుల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఒక కంపెనీలో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 3 డిపార్ట్మెంట్స్ ఏంటంటే వీవింగ్ డిపార్ట్మెంట్, అలాగే ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అమ్మా. ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిపి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నాయని చెప్పుకున్నాం. ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ఏంటంటే షూటింగ్, షర్టింగ్, ఉల్లెన్స్. అలాగే వీటి మీద వచ్చే ప్రాఫిట్ మనకి మ్యాక్సిమం రావాలని చెప్పుకుంటున్నాం. ప్రాఫిట్ ఏంటమ్మా 2 రూపీస్. అలాగే షర్టింగ్కి, అలాగే షూటింగ్కి, అలాగే షర్టింగ్ వచ్చినప్పటికి 4 రూపీస్ రావాలనుకున్నాం. అలాగే ఉల్లెన్స్ వచ్చినప్పటికి 1 మీటర్కి వచ్చినప్పటికి 3 రూపీస్ ప్రాఫిట్ రావాలని అనుకుంటున్నాం. అందువల్ల ఇక్కడ మన డెసిషన్ వేరియబుల్స్ ఏంటంటే షూటింగ్, షర్టింగ్, ఉల్లెన్స్ని మనం డెసిషన్ వేరియబుల్స్ కింద తీసుకుంటున్నాం. ఈ డెసిషన్ వేరియబుల్స్ని ఇప్పుడు కూడా మనం x1, x2 అండ్ సో ఆన్ xnగా రిప్రజెంట్ చేస్తున్నాం అమ్మా. అదే స్టెప్ 1కి వచ్చినప్పటికీ let us denote the weekly production of shooting, shirting and woolens by x1, x2 and x3 meters respectively. ఈ మీటర్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకి క్లోత్స్కి యూనిట్స్ రిప్రజెంటేషన్ ఏంటంటే మీటర్స్ కాబట్టి మనం మీటర్స్గా తీసుకున్నాం అమ్మ. ఇది స్టెప్ 1. అలాగే నెక్స్ట్ 1 కన్స్ట్రైంట్స్ కావాలి మనకి. ఈ కన్స్ట్రైంట్స్ని ఎలా తీసుకుంటున్నామంటే మనం ప్రొడ్యూస్ చేసే ఈ షూటింగ్, షర్టింగ్, ఉల్లెన్స్కి మనం ఏమైతే మనం వాడుకుంటున్నామో వేటిని యూజ్ చేసుకుంటున్నామో ఏం యూజ్ చేసుకుంటున్నామమ్మా, మనం వీవింగ్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకుంటున్నాం, అలాగే ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకుంటున్నాం, అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకుంటున్నాం. ఈ 3 డిపార్ట్మెంట్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాటిని కన్స్ట్రైంట్స్గా తీసుకుంటాం. అదే ద కన్స్ట్రైంట్స్ ఆఫ్ 3 ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్. ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ వీవింగ్ డిపార్ట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే షూటింగ్ వచ్చినప్పటికీ x1 అనేది మనం షూటింగ్గా తీసుకున్నాం. షూటింగ్ వచ్చినప్పటికీ 3 మినిట్స్ వీవింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందమ్మా. అలాగే షర్టింగ్ వచ్చినప్పటికీ x2ని మనం షర్టింగ్ తీసుకున్నాం. అలాగే షర్టింగ్ వచ్చినప్పటికీ 4 మినిట్స్ వీవింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఉల్లెన్స్కి వచ్చినప్పటికీ 3 మినిట్స్ వీవింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మనకి టోటల్గా రన్ టైం వచ్చినప్పటికీ
3600 మినిట్స్ లోపల మనకి కంప్లీట్ అయిపోవాలని చెప్పుకుంటున్నాం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటున్నాం అమ్మ. అలాగే కాకుండా 3600 మినిట్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోవాలనుకుంటే కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్ తీసుకుంటాం అమ్మ. అదే ఎక్కడ అర్థం చేసుకోవాలి. మనకి ఇన్ టైంలో అయిపోవాలనుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటాం. ఇన్ టైంలో అవ్వకుండా ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలనుకుంటే మాత్రం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్ తీసుకుంటాం అమ్మ. ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చినప్పటికీ వీవింగ్ డిపార్ట్మెంట్. అలాగే సెకండ్ వచ్చినప్పటికీ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ X1 షూటింగ్ వచ్చినప్పటికీ మనకి 2 మినిట్స్ తీసుకుంటున్నాం. అలాగే షర్టింగ్ వచ్చినప్పటికి 1 మినిట్స్ తీసుకుంటుంది. అలాగే ఉలెన్స్కి వచ్చినప్పటికి 3 మినిట్స్ తీసుకుంటున్నాం. అలాగే మనకి ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిపి మనకి టోటల్ రన్ టైం మనకి 2400 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలని చెప్పుకున్నాం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నాం అమ్మ. అలాగే లాస్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ షూటింగ్ వచ్చి 1 మినిట్ తీసుకుంటుంది. అలాగే షర్టింగ్ వచ్చి 3 మినిట్స్ తీసుకుంటుంది, అంటే 3x2 ప్లస్ అలాగే ఉలెన్స్కి వచ్చినప్పటికీ 3 మినిట్స్ తీసుకుంటుంది కాబట్టి 3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ రన్ టైం వచ్చినప్పటికీ 4800 మినిట్స్గా తీసుకుంటున్నాం అమ్మ. వీటిని మనం కాన్స్టెంట్స్ అని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ స్టెప్ 3కి వచ్చినప్పటికీ ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్, అదే నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పుకుంటున్నాం అమ్మ. మనం తీసుకున్న వేరియబుల్స్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే ఉండాలని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఆ కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వాలి. మనం తీసుకున్న వేరియబుల్స్ ఏంటమ్మా X1, X2, X3 మీటర్స్. మనకి మీటర్స్ అనేవి మనకి నెగిటివ్ క్వాంటిటీస్లో ఉండవు కాబట్టి అన్నీ పాజిటివ్ క్వాంటిటీస్లోనే ఉంటాయి కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి X1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, X2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ X3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. అదే ఫీజిబుల్ ఆల్టర్నేటివ్స్ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ X1, X2 అండ్ X3 సాటిస్ఫైయింగ్ X1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, X2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ X3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం అమ్మా. ఇంకా స్టెప్ 4కి వచ్చినప్పటికీ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ రావాలంటున్నాం కాబట్టి మనం ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ద టోటల్ ప్రాఫిట్ ఫ్రమ్ సేల్స్ మ్యాక్స్ జెడ్. మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలంటున్నాం. ప్రాఫిట్ని మనం జెడ్తో డినోట్ చేస్తామని స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అంటే మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 2x1. X1 అనేది మనకి షూటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ షూటింగ్ మీద ప్రాఫిట్ ఎంత రావాలని చెప్పుకున్నాం, 2 రూపీస్ 1 మీటర్కి వచ్చి 2 రూపీస్ రావాలని చెప్పుకున్నాం. అలాగే షర్టింగ్ వచ్చినప్పటికీ X2ని మనం షర్టింగ్ అని రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ షర్టింగ్ వచ్చినప్పటికి 1 మీటర్ షర్టింగ్ వచ్చినప్పటికీ 4 రూపీస్ ప్రాఫిట్ రావాలని చెప్తుంది. అలాగే ఉలెన్స్కి వచ్చినప్పటికీ 1 మీటర్కి 3 రూపీస్ ప్రాఫిట్ రావాలని చెప్పుకుంటున్నాం. మనం అన్ని లీనియర్ ఫార్మేట్లో ఉంటున్నాం కాబట్టి అన్నిటిని యాడ్ చేసుకోవాలి. అంటే మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు 2x1 ప్లస్ 4x2 ప్లస్ 3x3. దీన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటున్నాం అమ్మ. అలాగే ఫైనల్గా స్టెప్ 5కి వచ్చినప్పటికీ వీటినన్నిటినీ కూడా ఒక మ్యాథమెటికల్ ఫార్ములేషన్లో మనం రాసుకుంటాం. అదే ద లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ కెన్ బి పుట్ ఇన్ ద ఫాలోయింగ్ ఆల్జీబ్రిక్ ఫార్మేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకుంటాం. ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ max z equal to 2x1 plus 4x2 plus 3x3 subject to the constraints 3x1 plus 4x2 plus 3x3 less than or equal to 3600 minutes. అలాగే 2x1 plus x2 plus 3x3 less than or equal to 2400 minutes. అలాగే x1 plus 3x2 plus 3x3 less than or equal to 4800 minutes. అండ్ నాన్ నెగిటివ్ రెసిస్టెన్స్ వచ్చినప్పటికీ X1 greater than or equal to 0, X2 greater than or equal to 0 and X3 greater than or equal to 0. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన థియరిటికల్ ప్రాబ్లమ్ని మనం మ్యాథమెటికల్ ఫార్ములేషన్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లమ్ని స్టడీ చేసి మనం దాంట్లో ఉన్న డెసిషన్ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే డెసిషన్ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కన్స్ట్రైంట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. కన్స్ట్రైంట్స్ ఐడెంటిఫై చేసి అలాగే నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్ తీసుకోవాలి. ఈ మూడు కూడా ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకుంటాం, అలాగే సబ్జెక్ట్ టు ది కన్స్ట్రైంట్స్ని రాసుకుంటాం. ఈ ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్ని తీసుకుంటాం. నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. దిస్ ఈజ్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం.